ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 27వ వచనం మనం చదివితే, నా సేవకుడువైన యాకోబు, 46:27 చదువుతున్నాం. నా సేవకుడువైన యాకోబు, భయపడకుము, ఇశ్రాయేలు జడియకుము, ఇశ్రాయేలు జడియకుము, దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను, దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను, వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయమును లేకుండా, ఆ మాట అండర్లైన్ చేసుకోండి ఒకసారి. ఎవరి భయము లేకుండా యాకోబు తిరిగి వచ్చును, అతడు నిమ్మళించి నెమ్మది పొందును. ఈ మాట నాతో అందరూ చెప్పండి. ఎవరి భయము లేకుండా యాకోబు తిరిగి వచ్చును, అతడు నిమ్మళించి నెమ్మది నొందును. ఎవరి భయము లేకుండా తిరిగి వస్తాడంటే కొన్ని సందర్భాల్లో ఈ మాట వేరే ఉద్దేశంలో కూడా వాడతాం. నీకు ఎవరి భయం లేదంటారు కదా, అంటే ఆ ఉద్దేశం వేరు, దాని వెనకాల మోటివ్ వేరు. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట, ఇశ్రాయేలును భయపెట్టే వాళ్ళు ఎవరు లేరు. హల్లెలూయా. అతడు నిర్భయంగా ఉన్నాడు కాబట్టి నిమ్మళించి నెమ్మది పొందుతున్నాడు. నేను నా ప్రజలను రప్పిస్తున్నాను, దూరము నుండి వారిని రప్పించబోతున్నాను. ఇదే దేవుని మాట అని ఇర్మియా గ్రంథంలో ఈ మాటను మనం చూస్తున్నాం. ఈరోజు దేవుడు నీతో అదే మాట సెలవిస్తున్నాడు. నెమ్మది లేక, నిమ్మళించబడిన అనుభవాలు లేక, అందరికీ భయపడుతూ, ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఒకవేళ నువ్వు నీ జీవితాన్ని భయకంపిత వాతావరణంలో గడుపుతుంటే, ద లార్డ్ ఈస్ స్పీకింగ్ టు యూ. డోంట్ బి అఫ్రైడ్. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎంతోమంది ఎన్నో రకమైన పరిస్థితుల్లో భయాల్లో బ్రతుకుతున్నారు ఈ రోజుల్లో. ఎక్కడ చూసినా భయం. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన ఆశ్రయించువారు నిర్భయంగా ఉంటారు. దేవుడు వారిని బలపరిచే దేవుడుగా ఉన్నాడు. జడియొద్దు యెహోషువా, నీవు లేవాలి, హాయి పట్టణాన్ని నువ్వు జయించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ చదువుకున్న వాక్య భాగంలో మరొక శ్రేష్టమైన సంఘటన మీ జ్ఞాపకం చేస్తాను, చూడండి. అదే యెహోషువ గ్రంథం 8వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడంటే, నువ్వు భయపడద్దు మరియు జడియకుము అని ఒక వాగ్దానం ఇచ్చాడు. ఎక్కడైతే భయం ఉందో, ఎక్కడైతే ఆందోళన ఉందో, దేవుని వాగ్దానం అక్కడ ప్రజలకు అందుతూ ఉంది. దేవుడు యెహోషువ ఒక వాగ్దానం ఇచ్చాడు, నువ్వు భయపడకము జడియకుము అన్నాడు. ఇప్పుడు యెహోషువ చేయాల్సిన పనేంటో దేవుడు చెబుతూ అన్నాడు. అదే 8వ అధ్యాయంలో మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. నువ్వు భయపడకము జడియకము, యుద్ధ సన్నద్ధులైన వారందరినీ తోడుకుని హాయి మీదకు పొమ్ము, చూడుము అన్నాడు. చెప్పండి ఆ మాట ఒకసారి నాతో మీరు కూడా మాట్లాడండి. చూడుము అంటే ఏంటి చూడాలి? ఏ విషయాలు చూడాలి? యెహోషువ వెయిటింగ్ చూస్తున్నాడు, దేవుడు వెయిటింగ్ చూడమంటున్నాడు. అంటే ఇంగ్లీష్ భాషలో సీ అనే పదం వాడబడింది. సీ హిబ్రూలో రా అనే పదం వాడారు. అంటే కేవలం రా అంటే చూడడం కాదు, ఆత్మనేత్రాలతో చూడడం, విశ్వాస నేత్రాలతో చూడడం. దేవుడు నీకు ఇవ్వబోతున్న విజయాన్ని విశ్వాస నేత్రాలతో ముందుగానే చూడడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాన్ని ఏమంటారంటే విశ్వాసపు చూపు అంటారు. విశ్వాసపు చూపు మనలో ఉండాలని దేవుడు ఆశించి, నేను బైబిల్ని చాలా పర్టికులర్గా చదువుతాను, ప్రతి మాట పట్టి చదువుతాను. దేవుడు ఆ పర్టికులర్ టైంలో యెహోషువతో చూడు అని ఎందుకన్నాడు? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతూ యెహోషువతో నువ్వు చూడాలి అన్నాడు. ఏం చూడాలి యెహోషువ అంటే, యెహోషువ దృష్టంతా కూడా ఇప్పటి వరకు కూడా బాధ మీద, ఆకోరు లోయ మీద, ఆకాను పాపం మీద, హాయి మీద ఓడిపోయిన అనుభవాల మీద, ఆ బక్క చిక్కి ఏడుస్తున్న 36 కుటుంబాల మీద యెహోషువ చూపు ఉంది. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, లుక్ Joshua, see with your spiritual eye, see things with your eye of faith. విశ్వాసపు నేత్రంతో చూడు, ఈ పట్టణం మీద నీకు విజయాన్ని దయచేయబోతున్నాను. దేవుని బిడ్డ, ఒకవేళ ఎంతవరకు నీ ఫోకస్ అంతా కూడా నీకు జరిగిన అన్యాయాల మీద, నీకు జరిగిన కీడుల మీద, నీకు జరిగిన కష్టాల మీద, నీకు వచ్చిన నష్టాల మీద, ఎవరో నిందించారనో, అవమానించారనో, హేళన చేశారనో, అపహాస్యం చేశారనో, వాటి మీదే నీ దృష్టి నిలిపి మరింతగా కృంగిపోతున్నావేమో. దేవుడు అంటున్నాడు, లుక్ ఆన్ ద విక్టరీ దట్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ యూ. నీ కొరకు నేను సిద్ధపరిచిన విజయం మీద నీ కన్నులెత్తి చూడు అన్నాడు. హల్లెలూయా. చూద్దామా ఈరోజు? దేవుడు చూడన్న వాటిని చూద్దామా, లేదా మనకి ఏమనిపిస్తే అవి చూద్దామా? చాలాసార్లు విశ్వాస జీవితంలో బలహీనులు అయిపోవడానికి కారణం, మనకి ఏదనిపిస్తే అది చూస్తున్నాం కాబట్టే బలహీనపడిపోతున్నాం. లోకాన్ని చూస్తున్నాం,
లోక సంబంధ వ్యక్తులను చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో వారిని చూసి వ్యసన పడుతున్నాం. నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత వాక్యం చదువుతున్నాను, ఇంత మందిరానికి వస్తున్నాను, లోకస్తులు బాగా డెవలప్ అవుతున్నారండి, నేను ఎందుకంటే ఇలా ఉండిపోయానని చాలాసార్లు వాళ్ళని వీళ్ళని చూసి కంపేర్ చేసుకుని నిరుత్సాహపడిపోతున్నావు. కానీ దేవుడు నీకు ఇచ్చిన ఆధ్యాత్మిక విలువలు, ఆధ్యాత్మిక సంపద, ఆధ్యాత్మిక దీవెనలను నువ్వు చూడలేకపోతున్నావు. అందును బట్టి నీ జీవితంలో కృంగుదల వచ్చేస్తా ఉంది. పౌలు భక్తుడు అంటాడు, మనలో ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసపు చూపే కలిగి ఉండాలి, కానీ వెలిచూపు కలిగి ఉండడానికి వీల్లేదు. వెలిచూపు అంటే అర్థం ఏంటంటే చూసిందల్లా కావాలనుకోవడం. అది మంచిదా, చెడ్డదా, అవసరమా, అవసరం లేదా, ప్రయోజనమా, ప్రయోజనకరం కాదా, ఇలాంటి విషయాలు ఆలోచన చేయకుండానే చూసిందల్లా కావాలనుకోవడం. వెలిచూపుతో బ్రతికే వాళ్ళు చాలామంది ఉంటారు. లోతులో అలాంటి వెలిచూపే ఉంది. ఏం కావాలో గోరుగోబాబు అంటే ఇలా చూడగానే పచ్చగా కనబడుతున్న యోర్దాను ప్రాంతం అంతటిని కూడా సొదొమ గొమొర్రాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ పట్టణం కావాలని కోరుకున్నాడు. పచ్చదంతా నువ్వు తీసేసుకుంటే మీ అన్నయ్య సంగతి ఏంటయ్యా? లోతు అంటే మా అన్నయ్య ఎలా పోతే నాకేంటి, నాకు కావాల్సిన మంచిగా కావాలి, నాకు కావాల్సిన పచ్చగానే నాకు కావాలనుకున్నాడు. లోతు వాటిని కోరుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అబ్రహాం ఒక చోట నిలబడి, ప్రభువా మా తమ్ముడు పచ్చగా నేను తీసుకుని వెళ్ళిపోయాడంటే దేవుడు అన్నాడు, అబ్రహాం నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీకున్న వాటిని నేను దీవిస్తానన్నాడు. హల్లెలూయా. నీకున్న వాటిని నేను ఆశీర్వదిస్తాను, నీకున్న వాటిని నేను బహుగా దీవిస్తానన్నాడు. మనం ఆ చరిత్ర అంతా కూడా కొంత కాలం తర్వాత మనం చూడగలిగితే లోతు కోరుకున్నదంతా ఒక రోజున గతించిపోయింది. అబ్రహాము నిలబడిందంతా వాగ్దాన భూమిగా తనకుంది. హల్లెలూయా. ఏ చూపు మనలో ఉంది? విశ్వాసంతో చూస్తున్నామా, లేదా లోకసమైన వ్యక్తుల్లా వెలిచూపులో మనం ఉంటున్నామా? ఆకర్షణ చాలా భయంకరమైంది. అట్రాక్షన్ అనేది చాలాసార్లు మంచిది కాదు. లోక సంబంధమైన విషయాల మీద నువ్వు ఆకర్షితుడు అయిపోతే ఒకనాడు ఏడుస్తావు, దుఃఖపడతావు, బాధపడతావు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఒకవేళ నువ్వు చూసేది మొదట కొంచెం కష్టంగా అనిపించినా, అంత ఆకర్షణీయంగా లేకపోయినా, రాను రాను దేవుడు నీవు కోరుకున్న విశ్వాసనేత్రాలతో నువ్వు చూసిన దానిని దేవుడు ఆశీర్వదిస్తాడని దేవుడు చాలా స్పష్టంగా తెలియచేశాడు. అలాంటి అనుభవంలో మనం ముందుకు వెళ్దామా? అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉందామా? మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.